మన శరీరంలో విటమిన్ల స్థాయి తగ్గితే క్యాన్సర్ బారిన పడే ప్రమాదాలు మరింత పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విటమిన్ డి లోపం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. సగటున 5.5 ఏళ్లు విటమిన్ డి లోపం ఉన్న వారికి ఫాలోఅప్ సమయంలో కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 31% ఉందని చెబుతున్నారు. ఈ ప్రభావం పురుషుల్లో కంటే స్త్రీలలో ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. విటమిన్ సిని ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి నీటిలో కరిగే ఏకైక విటమిన్ సి. ఇది బలమైన రోగ నిరోధక ప్రతిస్పందన. గాయం నయం కావటానికి ఇది పనికొస్తుంది. విటమిన్ సి లోపిస్తే ప్రాణాంతకమవుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. సి విటమిన్ లోపం జీర్ణ వ్యవస్థపై అధిక ప్రభావం చూపుతుందంటున్నారు. అన్నవాహిక, కడుపు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. విటమిన్ బి12. మన శరీరంలో విటమిన్ బి12 లోపిస్తే హానికరమైన రక్తహీనతకు దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బి12 లోపం వల్ల కడుపులోని ఆరోగ్యకరమైన కణాలు నశించి కడుపు క్యాన్సర్ను అభివృద్ధి చేసే ప్రమాదం వృద్ధి చెందుతుంది. బి12 లోపిస్తే కడుపులోని పోషకాలను గ్రహించే ముఖ్యమైన అంతర్గతంగా స్రవించే కణాలు కూడా నాశనమవుతాయంట. అయితే బి12 లోపం వల్ల తరచుగా లుకేమియా లేదా లింఫోమా వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా ఉందంట. ఎర్ర రక్త కణాలు, ఎముక మజ్జ ఉత్పత్తిని ప్రభావితం చేసే రక్త క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. విటమిన్ ఏ కొవ్వులో కరిగే విటమిన్. సెల్యులర్ అభివృద్ధికి, రోగ నిరోధక శక్తికి, దృష్టికి చాలా ముఖ్యం. రెటినోయిడ్స్ అని పిలువబడే విటమిన్ ఏ కణాల వృద్ధికి, జన్యుపరమైన అభివృద్ధికి కీలకమని వైద్యులు చెబుతున్నారు. పరిశోధన ప్రకారం విటమిన్ ఏ లోపం కడుపు, అన్నవాహిక, ఊపిరితిత్తులతో సహా కొన్ని రకాల క్యాన్సర్లను అభివృద్ధి చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే విటమిన్ లోపాలు లేకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.